రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6 గంటల 20 నిమిషాలకు మోండలీజ్ సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలకు స్వాగతం. కాపునిచ్చే కోకు తోటల్లో మంచి దిగుబడి సాధనకు ప్రూనింగ్ యాజమాన్యం ఎంత ముఖ్యమో, లేత తోటల్లో చెట్లు గొడుగు ఆకృతిని సంతరించుకునేందుకు ట్రైనింగ్ యాజమాన్యం అంతే ముఖ్యం. ఎందుకంటే చెట్టు ఆరోగ్యంగా ఉండి సరైన ఫలసాయాన్నివ్వడానికి ఇది పునాది వంటిది. మొక్క నాటిన 9 నెలల నుంచి 12 నెలల మధ్య ఈ ట్రైనింగ్ లేదా శిక్షణనివ్వడం మొదలు పెట్టాలి. అయితే ఈ కొమ్మ కత్తిరింపు సరైన విధానంలో చేపట్టడం ఎంతైనా ముఖ్యం. మరి లేత కోకో తోటల్లో కొమ్మ కత్తిరింపు యాజమాన్యం ఎలా చేపట్టాలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని మోండలీజ్ సంస్థ సాంకేతిక అధికారి తాడి సిద్ధార్థ నుంచి తెలుసుకుందాం. కొబ్బరి మరియు ఆయిల్ పామ్ తోటల్లో సాగు చేస్తున్న కోకో అనేది ఒక బహువార్షిక పంట. ఇది ఒకసారి నాటుకున్నట్లయితే 30 నుండి 40 సంవత్సరాల వరకు స్థిర ఆదాయం రైతుకి ఇస్తుంది. కొబ్బరి తోటలో దిగుబడి చూసుకున్నట్లయితే ఎకరానికి మనకి 4 నుండి 5 క్వింటాలు వస్తుంది. అదే ఆయిల్ పామ్ తోటల్లో ఎకరం నుండి 2 నుండి 3 క్వింటాలు వస్తుంది. ఈ కోకోలో కొమ్మ కత్తిరింపులు అన్నది క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేపట్టాల్సిన చర్య. ప్రతి సంవత్సరం కొమ్మ కత్తిరింపులు చేసుకున్నట్లయితే గాలి ప్రసరణ బాగా జరిగి అధిక దిగుబడులు రైతు సోదరులు పొందవచ్చు. మొదటి సంవత్సరంలో కొమ్మ కత్తిరింపులు చేపట్టేదాన్ని ట్రైనింగ్ అని అంటారు. కోకో మొక్క నాటిన 9 నుండి 12 నెలలకి కొమ్మ అన్నది మీటర్ నుండి మీటర్న్నర ఎత్తు ఎదిగి చిగురులో రూపాంతరం చెంది 3 నుండి 5 ఫ్యాన్ కొమ్మలుగా విడిపోతుంది. ఈ నిటారుగా ఎదిగిన కొమ్మ 3 నుండి 5 శాఖలుగా విడిపోయిన ఫ్యాన్ కొమ్మలను జార్కెట్ అని అంటారు. ఈ చిగురు రూపాంతరం చెంది జార్కెట్ ఏర్పడే దశలో అధిక ఉష్ణోగ్రతలు కానీ, చీడపీడలు కానీ, ప్రధాన పంట యొక్క మట్టలు పడి కొమ్మ ఇరిగినట్లయితే పక్క నుండి అనేక చుపాలు రావడం మనం గమనించవచ్చు. అందులో బాగా దృఢంగా, నిటారుగా, ఆరోగ్యంగా ఉన్న చుపాన్ని మనం ఉంచుకొని మిగతాయి మనం తీసేయాలి. ఇలా తీసినట్లయితే చెట్టు ఆరోగ్యంగా ఎదిగి స్ట్రక్చర్ అనేది బాగా ఏర్పడుతుంది. రెండవ సంవత్సరంలో చేపట్టే కొమ్మ కత్తిరింపులను నిర్మాణాత్మక కత్తిరింపులని అంటారు. ఈ ఫ్యాన్ బ్రాంచెస్ యొక్క కొమ్మలు నేలను తాకే అవకాశం ఉంటుంది. ఇలా తాకినట్లయితే చిగుర్లు కత్తిరించుకోవడం, అదేవిధంగా ఫ్యాన్ బ్రాంచెస్ ఆవిర్భవించే ప్రాంతం నుండి 2 అడుగుల వరకు ఎటువంటి సైడ్ కొమ్మలు రాకుండా మనం ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడి, రైతుకు మంచి ఆదాయం రావడం జరుగుతుంది. ఈ కత్తిరింపులు అన్నది సరిగ్గా చేసుకున్నట్లయితే చెట్లు బాగా గుబిరిగా పెరిగి ఒక చెట్టు ఒక కొమ్మ ఇంకో చెట్టు ఒక కొమ్మ కలిసిపోయి గాలి ప్రసరణ బాగా లేక తెగుళ్ళు బాగా వచ్చి దిగుబడి తగ్గడం జరుగుతుంది. కాబట్టి కొమ్మ కత్తిరింపులు అన్నది ఆవిర్భావ దశ నుండే చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేసుకున్నట్లయితే మంచి దిగుబడి, ఆదాయం వస్తుంది రైతులకు. ఈ కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు ఉత్పాదకత లేని కొమ్మలను తీసివేసినట్లయితే పోషకాలు మనం మొక్కకు అందిస్తున్నప్పుడు డైరెక్ట్గా దిగుబడి ఎక్కువ రావడానికి సహకరిస్తుంది. ఆదర్శమైన కోకో మొక్క మనం చూసినట్లయితే ప్రధాన కాండం మీటర్ నుండి మీటర్న్నర ఎత్తులో 3 నుండి 5 ఫ్యాన్ బ్రాంచెస్ ఉన్నట్టు ఉంచాలి. ఇలా ప్రతి తోటలో ప్రతి చెట్టు ఇదే ఆకారంలో ఉన్నట్లయితే రైతు సులభంగా ఎరువుల యాజమాన్యం, అదేవిధంగా పిచికారీ చేసుకోవడానికి, కాయ కోతలకి చాలా సులభంగా ఉంటుంది.
కోకో తోటల్లో కొమ్మ కత్తిరింపులు చేసిన తోటలకి కొమ్మ కత్తిరింపులు చేయని తోటల మధ్య దిగుబడి వ్యత్యాసం 30 నుండి 40% వరకు మేము గమనించాము. కొబ్బరి తోటల్లో కోకో వేయదలుచుకున్న రైతులు మొదటి ఆరంభ దశ నుండే కొమ్మ కత్తిరింపులు చేపట్టినట్లయితే అధిక దిగుబడి, అధిక ఆదాయం పొందవచ్చు. విచక్షణారహితంగా కొమ్మ కత్తిరింపులు అనేది చేపట్టరాదు. ఇలా చేపట్టినట్టయితే దిగుబడి తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా కొమ్మ కత్తిరింపులు చేపట్టేటప్పుడు మీ దగ్గరలో ఉన్న మోండ్లీ సాంకేతిక అధికారిని కానీ లేదా ఉద్యాన అధికారిని కానీ సంప్రదించవలను. కొమ్మ కత్తిరింపులు అన్నది బాగా ఎండగున్న సమయాల్లో చేపట్టరాదు. ఎందుకంటే డైరెక్ట్గా సూర్యరశ్మి కాండం మీద పడి పూత రాకుండా, పుష్పగుచ్చాలు పాడి అక్కడి నుండి పూత దిగుబడి రాకుండా జరుగుతుంది. కొమ్మ కత్తిరింపులు చేస్తున్నప్పుడు బాగా లావుగున్న కొమ్మలను కత్తిరించినట్లయితే దాని యొక్క చివర్ల భాగంలో బోర్డో పేస్ట్ కానీ, కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్ట్ కానీ పూయాలి. అదేవిధంగా కొమ్మ కత్తిరింపులన్నీ అయిపోయిన తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ని లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి చెట్లు మొత్తానికి పిచికారీ చేయాలి. అలా చేసినట్లయితే ఎండు కొమ్మ తెగుళ్ళ సమస్య ఇలాంటివి నియంత్రించవచ్చు. అంతర పంటగా మొదలయ్యి ప్రధాన పంట స్థాయిలో రైతులకి దిగుబడి మరియు ఆదాయం ఇస్తున్న కోకో తోటల్లో క్రమం తప్పకుండా కొమ్మ కత్తిరింపులు చేపట్టినట్లయితే రైతుకి దీర్ఘకాలిక దిగుబడి మరియు ఆదాయం సాధించవచ్చు. కోకో వ్యవసాయాన్ని 15 ఏళ్లుగా చేపడుతున్నారు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నిదిగట్ల గ్రామ రైతు అరిగెల శ్రీనివాస్. మొక్క లేతగా ఉన్నప్పటి నుంచే కొమ్మ కత్తిరింపు చేపట్టడం అవసరమంటూ తన అనుభవాలు తెలియజేస్తున్నారు. ఈ కోకోలో నాకు 15 సంవత్సరాల మట్టి అనుభవం అండి. ఇప్పుడు ఈ ప్లాంట్ వచ్చి సంవత్సరం లోపు అవుతుందండి వేసి. కోకోలో మన యాజమాన్య పద్ధతి మనం సక్రమంగా చేసినప్పుడు మన గ్రోత్ అనేది చూడగలుగుతాం. మొక్క అనేది ఈ విధంగా పెరుగుతుంది. మనం దాన్ని సరిగా ఎప్పుడైతే మనం ప్యూనింగ్ చేయలేదో కొమ్మలు వచ్చి వాడిపోవడం, అయితే రెండుగా చీలిపోవడం అనేది జరుగుతుంది. ఈ కోకో యాజమాన్య పద్ధతిలో సక్రమంగా చేస్తే మొక్క అనేది దృఢంగా పెరుగుతూ వస్తుంది. ఏ 2 కొమ్మలు అనేది ఉంటే దాన్ని ఒక కొమ్మ కటింగ్ చేసుకుని ఒక కొమ్మ అనేది ఉంచితే అది దృఢంగా వస్తుంది. చీడపీడలు కూడా పట్టకుండా ఈ మందు స్ప్రే చేయటం ఉండాలి. మనం పెట్టుబడిని మనం ఇచ్చే ఎరువుల వల్ల, మనం చూసే పోషణ వల్ల కూడా చెట్టు గుబురుగా పెరిగి అనవసరమైన కొమ్మలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు కత్తిరించుకుని మనం చెట్టుని ఇలాగా షేప్ వచ్చేలా తయారు చేసుకోవాలండి. దానివల్ల మొక్క కూడా అందంగా పెరుగుతుంది. దీనివల్ల మనం ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల మొక్క ఎప్పుడు దృఢంగా ఉండి పడిపోకుండా ఉంటుందండి. భవిష్యత్తులో మంచి దృఢంగా వచ్చి మనకి మంచి ఆదాయాన్ని కూడా వస్తుందండి. చెట్లు ఇలాగా గుబురుగా పెరగడం వల్ల మనకి తోటలో ఏదైనా పని చేసుకుంటా కానీ మనకి దేనికైనా ఇబ్బందిగా ఉంటుందండి. దాన్ని ఎప్పటికప్పుడు కూడా కటింగ్ చేసుకుని మొక్కని శుభ్రం చేస్తూ ఉండాలి. మాకు దీంతోపాటు ముదర తోట కూడా ఉందండి. యాజమాన్య పద్ధతి సక్రమంగా చేసుకోవడం వల్ల కొమ్మ కత్తిరింపు గట్రా బాగా చేసి బాగా చూడడం వల్ల ఎకరానికి వచ్చి 3 నుంచి 4 క్వింటాల వరకు దిగుబడి వస్తుందండి. లేత తోటల్లో కొమ్మ కత్తిరింపుల గురించి తెలుసుకున్నాం కదా. ఇక వచ్చే బుధవారం ఉత్తరాంధ్రలో కోకో సాగు విస్తరణకు గల అవకాశాల గురించి వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీందర్ రావును 9849787542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.